హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నైట్ అయితే రేపు ఉదయాన్నే 10థ్ క్లాస్ రిజల్ట్ అని చెప్పేసి ఏం చెప్పిందంటే, ఉదయాన్నే లేపు నేను దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి, రిజల్ట్ వస్తుంది కదా అని చెప్పి అనింది. కానీ చూడండి ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో, ఏ టెన్షన్స్ ఉండవు, ఏమి ఉండవు. బొమ్మను పక్కన పెట్టుకొని మరి ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. 7:30 వరకు ఇంకా నిద్ర లేవలేదు. పూజ చేసుకుంటానన్న అమ్మాయి తనకి ఎలాంటి టెన్షన్స్ ఉండవన్నమాట. టెన్షన్ పడదు, ఏం పడదు. మరి 10థ్ క్లాస్ రిజల్ట్ అయితే ఇంకా 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఇంక మేమైతే రెడీ అయ్యి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. నాకైతే ఉదయం మార్నింగ్ నుంచి ఎంత టెన్షన్‌గా ఉందంటే, అసలు పాస్ అవుతదా లేదా అని మాకు డౌట్ అనమాట. మాకు కనీసం నేను 3 సబ్జెక్టులన్నా ఫెయిల్ అవుతదని అనుకుంటున్నాను. నువ్వేంటక్క ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను నా కూతురు 3 సబ్జెక్టులు పోతాయనని చెప్పి. ఎందుకంటే తను ఒక్కరోజు కూడా బుక్ పట్టి చదివిందిలే. 10థ్ జాయిన్ అయ్యిందని ఒక్కరోజు కూడా కానీ స్టడీ అవర్స్ లేదు, ఏమీ లేదు. ఇంటి దగ్గర ఒక్కరోజు కూడా బుక్ పట్టుకొని చదువుకుందో లేదు. ఎగ్జామ్స్ టైంలో కూడా మా ఊరు ఊరేగింపు జరుగుతుంటే, ఆ ఊరేగింపులో వచ్చి తిరిగిందే తప్ప అసలు ఒక్కరోజు బుక్ పట్టలేదు. ఏంటి పని నువ్వు ఇలా తిరుగుతున్నావని ప్రతిరోజు గొడవేసుకునేదాన్ని. 10థ్ క్లాస్ నువ్వు ఫెయిల్ అవుతావు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు, సబ్జెక్టులు 3 అన్నా పోతాయి. ఎక్కువగా నేను మ్యాథ్స్ పోయిద్దనుకున్నాను. మ్యాథ్స్, ఇంగ్లీషు పోయిద్ది. ఈ 2 పోతాయి సబ్జెక్టులు అనుకునేవాళ్ళం. మేమందరం అలాగే అంటుండేవాళ్ళం. తను చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేదనమాట. నీకెందుకు నేను పాస్ అవుతాను, చదివినా చదవకపోయినా నీకెందుకు సబ్జెక్టులు నేను పాస్ అవుతాను. పాస్ అవ్వకపోతే అప్పుడు మాట్లాడండి మీరని చెప్పి అనేదనమాట. ఇప్పుడైతే అసలకి ఇంకా ఒక 5 మినిట్స్‌లో స్టార్ట్ అవుతాయి. ఇంకా రిజల్ట్ రావడం. ఈ రిజల్ట్ వస్తే కానీ తన బండారం బయటపడదనమాట. ఎలా రాసిందో ఏంటననేది. ఇంకా వాళ్ళ అన్నయ్య అన్నాడు, నేను చూస్తాను ఇక్కడికి రండి అని అన్నాడు. మేము ఫోన్‌లో చూసుకునేవాళ్ళం కానీ వాళ్ళ అన్నయ్య నేను చూస్తాను నీ రిజల్ట్ ఏ మార్క్స్ ఎన్నొచ్చాయి ఏంటని వాళ్ళ అన్నయ్య కూడా అన్నాడనమాట. ఈసారి కానీ మంచి మార్క్స్ రాకపోయాయంటే నీకుంది, ఫెయిల్ అయితే అస్సలు ఊరుకో, నీతో ఎవరు మాట్లాడమని చెప్పి వీళ్ళు అన్నారనమాట. తనైతే కాన్ఫిడెంట్‌గా చెప్తా ఉండేది, నేను బాగా రాస్తాను, నాకు మంచి మార్క్సే వస్తాయి చూడండి అని. ఇంక సరేనని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇంక నేను అడుగుతాను, ఏ వర్షిని సబ్జెక్టులు పోకుండా ఉంటే చాలులే అని అనుకుంటుండేవాళ్ళం. అంటే ఫెయిల్ అవుతుందని అనుకునేవాళ్ళం కదా ఎక్కువగా. సరే సబ్జెక్టులు కనీసం పాస్ అయితే చాలులే అనుకునేవాళ్ళం అనమాట. సరే మొత్తానికి ఇంక 3 మినిట్స్ ఉంది. 3 మినిట్స్‌లో ఇంకా అమ్మాయి గారు పాసా, ఫెయిల్ అనేది తెలుస్తదనమాట. మొత్తానికి రిజల్ట్ అయితే వచ్చేసింది. వర్షిణి అయితే పాస్ అయింది. అందుకే మా నవ్వుల్లోనే మీకు అర్థమైపోయి ఉంటది వర్షిణి పాస్ అయిందనని చెప్పేసి. వర్షిణికి మార్క్స్ వచ్చేసి 484 మార్క్స్ వచ్చినియి. చాలు పాస్ అయింది. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.